శివుడు మహాసాహసాలు చేశాడు, మామూలు సాహసాలు కాదు శివుడు చేసినటువంటివి. శంకరాచార్య శివానందలహరిలో చెబుతారు, ఆంజనేయుడు సముద్రం దాటడం అనేది ఎటువంటిదో శివుడు విషాన్ని స్వీకరించడం అటువంటిదేనమ్మా. కిం రూమస్తవ సాహసం పశుపతే, కిం రూమస్తవ సాహసం పశుపతే, కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశం ఆత్మనస్థితిరియం కథం చ అన్యైః కథం లభ్యతే. కిం రూమస్తవ సాహసం పశుపతే, కస్యాస్తి శంభో భవద్ధైర్యం చ ఆత్మనస్థితిరియం చ అన్యైః కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణాన్ త్రసన్మునిగణాన్ నశ్యత్ ప్రపంచం లయం, భ్రశ్యద్దేవగణాన్ త్రసన్మునిగణాన్ నశ్యత్ ప్రపంచం లయం, పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరతి ఆనందసాంద్రో భవాన్. మహాశివుడు చేసిన మహాసాహసం ఏమిటి అంటే, భ్రశ్యద్దేవగణం క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి వచ్చింది. విష్ణుమూర్తుల వారి పెళ్లి చేసుకున్నారు, అదృష్టవంతుడు. డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ ఆవిడే పెద్ద బ్యాంకు. మొత్తం పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కలిపితేనే లక్ష్మీదేవి కదా పెళ్లి చేసుకున్నాడు, గొడవ లేదు. ఇంకా బోల్డ్ డబ్బులు, తెలివైన వాడు పాపం. అలాగే అప్సరసలు పుట్టారు, 60,000 మంది అప్సరసలు పుట్టారట. మేనక, కృతాచి, రంభ, తిలోత్తమ అంటూ వీళ్ళందరినీ దేవతలందరూ శుభ్రంగా తలోకళ్ళు పట్టుకెళ్ళిపోయారు, ఇంట్లో పని మనుషుల కింద పెట్టేసుకున్నారు శుభ్రంగా. సర్వెంట్ మైడ్. చింతామణి పీఠం పుట్టింది, దేవేంద్రుడు పట్టుకెళ్ళి కూర్చున్నాడు. కల్పవృక్షం పుట్టింది, దేవేంద్రుడు దొడ్లో పెరట్లో నాటేశారు. కామధేనువు పుట్టింది, వశిష్ఠ మహర్షికి ఇచ్చారు. చంద్రుడు పుట్టాడు, ఆకాశానికి ఇచ్చారు. అన్ని గొప్ప గొప్ప వస్తువులన్నీ అందరికీ ఇచ్చారండి. విషం పుట్టినప్పుడు మాత్రం ఎవరో దొరకల, శివుడికి ఫోన్ చేశారండి, లోకుమొగుడికి నోకల్జావని. ఇది చరిత్ర. గొప్ప గొప్ప వస్తువులు పుట్టినప్పుడేమో అందరూ పనిచేసుకుంటారా? ఊళ్ళో అందరూ అంతే. ఏమైనా సంపదలో, రాజకీయాలు, వాటాలు, ఓట్లకి డబ్బులు ఇచ్చినవి ఏమైనా ఉంటే పెద్ద పెద్ద నాయకులు పనిచేసుకుంటారు. జెండాలు పట్టుకు తిరగాల్సి వచ్చేసరికి లేబర్ కనపడతారు అందరికీ. నమశివాయ, నువ్వు వెళ్ళరా, ఆయన రమ్మంటున్నాడు, వీడు చచ్చిపోతాడు ఇక్కడ తిండి లేక, ఈ జెండా పట్టుకు తిరుగుతాడు. ఎవడో జెండా కరెక్ట్ కొడతాడు వాడిని. డబ్బులు తీసుకున్నది ఎవడో నాయకుడు, జెండా పట్టుకున్నది ఎవరో మనం. ఇది లెక్క. సరిగ్గా దేవతల్లో ఎవరు ఈ లేబర్ ఎవరయ్యా, కార్మికుడు ఎవరయ్యా అంటే శివుడు. లోకువ ఏం అడగడు కదా పాపం. అందుకని గొప్ప గొప్ప వస్తువులు వచ్చినాయి. లక్ష్మీదేవిని ఈయనకి ఇవ్వకూడదేటి, ఇవ్వలేదు. కామధేను, కల్పవృక్షం ఏమీ ఇవ్వలేదు. అప్సరసలు పోనీ పార్వతీదేవి కైలాసంలో పని మనిషి ఉందో లేదో, ఒక అప్సరసను ఇవ్వచ్చు కదా, అంటుదో అవుతుంది. అబ్బే ఉందా లేదా అని కూడా అడగలేదు. విషం వచ్చేసరికి మాత్రం లోకుమొగుడికి నోకలు జావా అని వెంటనే ఎస్టీడీ కాల్ చేసేసారు. ఈయన 108 నెంబర్ కొట్టేశారు, అంబులెన్స్ లాగా. ఇప్పుడు ఈయనకేనా ఉండాలి కదా, నన్ను ఏమి అదృష్టం అంతా మీరు పంచుకున్నారు, దురదృష్టం నాకు ఇస్తున్నారు. అమాయక చక్రవర్తి శివుడు అంటే బోళాశంకరుడు. వెంటనే ఆయన పిలవగానే, పార్వతి నేను వెళ్ళొస్తా అంటే ఆవిడ పడరసమా పాయసమా తాగడానికి ఎడుతున్నా విషం ఆయన ఎల్ఐసి చేసేవా అని అడిగిందిట. మరి ఎల్ఐసి చేయకుండా వెళ్ళిపోతే ఎలాగంటే, 2 పిల్లలు ఉన్నారో, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారో, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు. కైలాసంలో కూడా ఇంగ్లీష్ మీడియమే మన కర్మ. అందుకని 2 పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూలు, ఏడాదికి 2 లక్షలు కట్టాలి ఫీజు. నువ్వేమో విషం తాగుతానంటావు. నేను చేసుకున్నది విషం తాగడానక. ఎల్ఐసి అయినా చేసావు కనీసం. పడదసమా పాయసమా వెళ్ళిపోతున్నావు విషం అంటే ఆయన అన్నట్ట. పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. అది శివుడంటే. లోకంలో వైభవాలు అనుభవించడానికి, భోగాలు అనుభవించడానికి ఎందరో ఉన్నారు. లోకానికి ఆపదొస్తే కాపాడేవాడు నీ మొగుడు ఒక్కడే ఉన్నాడు, అందుకని నేను వెడుతున్నాను అని చెప్పాట. అది శివుడు, అది శివుడు, అది శివుడు. పార్వతీదేవి చాలా ఆనందించింది. వెళ్ళవయ్యా ఏదో సరదాగా అన్నాను కానీ నా మంగళసూత్రంబు నీకు రక్ష అని చెప్పి పంపించిందండి ఆవిడ. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణిం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిశతక గర్కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభో తన్మూలం జనని తవత అటంక మహిమా అని శంకరాచార్య సౌందర్యలహరిలో అంటారు. భయంకరమైన విషం తాగితే దేవతలు కూడా బతకరమ్మా, అది తాగి కూడా బతికున్నాడు అంటే నీ మంగళసూత్రము తాటంకాల యొక్క మహిమ వల్ల ఆయన బతుకున్నాడమ్మా అంటాడు అమ్మవారు. స్త్రీలు ధరించే మంగళసూత్రానికి, ఈ చెవిదుద్దులకి, ముక్కు పుడకకి, చేతికి వేసుకునే గాజులకి, ఈ నుదుటి మధ్యలో పెట్టుకునే సింధూరానికి అంత ప్రాధాన్యం ఉందమ్మా. ఏవి మానేసినా ఇవి మానేయకూడదు. ముత్తైదువ అంటారు. ముత్తో ఐదువ,
5 వస్తువులు ఖచ్చితంగా ధరిస్తుంది కాబట్టి ఆవిడని ముత్తైదువా అన్నారు. ఆ 5 ఏమిటి అంటే మంగళసూత్రం, చేతికి గాజులు, ముక్కు పుడక, ఆ పైన చెవికి దుద్దులు, ఇక్కడ సింధూరం, పాపట్లో సింధూరం చాలా అందంగా కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి సింధూరం ఉందే అది పాపట్లో పెట్టుకోవాలి. అది భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తం కాపాడుతాయమ్మా. ఈ 5 చిహ్నాలు అనుమానించే పని లేదు. ఇవి తీయకూడదు. అసలు పూర్వకాలపు స్త్రీలు అయితే పడుకున్నప్పుడు కూడా తీసేవారు కాదు. అవి గుచ్చుకుంటున్నా సరే పాపం అలాగే పడుకునేవారు. తీయకూడదు. భర్త ఊళ్ళో లేనప్పుడు అస్సలే తీయకూడదు. ఏదైనా పెరిగిపోవడం అంటారు, ఇంకా ఆ మాట అనలేక పెరిగిపోవడం అంటారు. దానికి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని చేయవలసింది ఏదో చూసి భర్త చేతే మళ్ళీ మెడలో వేయించుకోవాలి. అంతేగాని మనకు తోచింది కదా అని నిలువుటద్దం ముందు నిలబడి వేసేసుకోకూడదు. ఫ్యాషన్ గొలుసు కాదు అది. భర్తే మళ్ళీ వచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి పరమేశ్వరుడికి, పార్వతీదేవికి దండం పెట్టుకుని యస్ శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మంసాం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం అని ఈ శ్లోకాన్ని భర్త చదివి మంగళసూత్రం భార్య మెడలో వేయాలి. ఏదైనా మంగళసూత్రానికి ఇబ్బంది, దాన్ని ఏమంటారంటే మన భాషలో అశుభం పలకరు, పెరిగిపోవడం అంటారు. బ్రాహ్మణులకి యజ్ఞోపవీతానికి ఏమైనా ఇబ్బంది వస్తే ఏదో అనరు, పెరిగిపోయింది అంటారు. జంధ్యం పెరిగిపోయిందంటే తేడా వచ్చిందని అర్థం. బియ్యం నిండుకున్నాయంటే బియ్యం లేవని అర్థం. నిండా ఉన్నాయని కాదు, బియ్యం నిండుకున్నాయంటే లేవని అర్థం. తెలుగు అంత గొప్ప భాష. లేదు అని అంగీకరించడం అక్కర్లేని ఐశ్వర్యవంతమైన భాష మన తెలుగు భాష. లేదనే మాట రావద్దు, అసలు లేదనే మాట రావద్దు. మాదా కవడం తల్లి అన్నట్టు ఎవడో వచ్చి మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అది, అదేం మాట? మాదా కవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు, వాడిది ఇదే డిపార్ట్మెంటు, వాడు అడుక్కుందుకు వెళ్ళాడు. అందుకే నా ఇల్లాలు తెలివిగా చెప్పింది, మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు, మా ఆయనది నీ బతుకేనయ్యా, అడుక్కుందుకు వెళ్ళాడు. ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఓ చోటే ఉంటారు కదా, అందుకే నీకేమైనా కనపడ్డాడు. వాడికి అర్థమైపోయింది, నాకు తెలిసిందమ్మా చెల్లెమ్మ జాగ్రత్త చేసుకో కాపురం అని వెళ్ళిపోయాడు. దీనివల్ల 2 ప్రయోజనాలు, వాడు మళ్ళీ రాడు, రెండోది ఇంకోటి కూడా రానివ్వడు. వాడే అడుక్కుంటున్నాడు రా అబ్బాయి చెబుతాడు. ఆ ఇల్లాలు నిజంగా ఎంత ధైర్యంతో మాట్లాడింది అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడా, అందుకని మేమే అడుక్కుంటున్నాం, నీకెక్కడ పెడతాం దిక్కుమాలిన సంత అని అనలేదమ్మా. అదే ఆవిడ తెలివి. ఎందుకంటే ఆవిడ తెలుగు మీడియంలో చదివింది, అందుకని ఆ తెలివి ఉంది ఆవిడకి. ఇంటి దగ్గర పెద్దాళ్ళు చెప్పిన చదువు ఉంటే ఆ తెలివితే అట్లుంటాయి. పుస్తకాలు చదివితే ఏం ఉండదు ఇక్కడ, ప్రతిదానికి పుస్తకం తిరగేస్తారు. మస్తకంలో ఉండాలి. ఆవిడ చాలా తెలివిగా చెప్పింది, లేదనే మాట మాట్లాడాల తెలుగు నాట, ఆంధ్రప్రదేశ్లో పుట్టింది, అలా అంది ఆవిడ. మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు, అది వాడికి అర్థమైపోయింది. నన్ను ఎందుకు అడుగుతుంది వాళ్ళ ఆయన గురించి? వాళ్ళ ఆయన ఇదే పనిలో ఉన్నాడు అనమాట. మరి ఒక బిచ్చగాడి గురించి ఇంకో బిచ్చగాడిని అడుగుతారు, ఒక విద్యార్థి కనపడకపోతే ఇంకో విద్యార్థిని అడుగుతారు, అంతే కదా. అందుకని చెప్తానమ్మా, పక్క వీధిలో అడుక్కుంటాడులే, మరి ఇదే వీధిలో ఉంటే బాగుండదు కదా, నేను చెప్తానులే పెందరాళ్ళ ఇంటికి రమ్మని, జాగ్రత్త కాపురం చేసుకోమ్మా అని వెళ్ళిపోయాడు. ఇంత గొప్పది మన భాషా లక్షణం. అందుకని మనం నిండుకుంది అని వాడతాం, అయిపోయిందని చెప్పాం. తెగిపోయిందని వాడడం, పెరిగిపోయింది అని వాడతాం. అటువంటిది ఏదైనా పొరపాటుని జరిగితే మళ్ళీ భర్తే యస్ శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మంసాం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం అని 3 సార్లు చదివి ఆ మంగళసూత్రాన్ని మళ్ళీ భార్య మెడలో వెయ్యాలి. అప్పుడు ఆ సంసారం సౌభాగ్యవంతంగా హాయిగా ఉంటుంది. శివుణ్ణి ప్రాణభీతి లేకుండా కాపాడింది అమ్మవారి యొక్క మంగళసూత్రమే. మంగళసూత్రానికి ముత్తైదవ చిహ్నాలకి అంత ప్రాధాన్యం ఉంది. అందుకని పార్వతీదేవి ఏదో సరదా కన్నాను కానీ నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసయ్యా, నా మొగుణ్ణి చంపగలిగే ధైర్యం విషానికి ఉంటుందా, నాకు తెలియదా నీ గురించి, వెళ్ళబయ్యా అని హాయిగా టాటా చెప్పి పంపించింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని తెలుగులో చెప్పి పంపించింది ఆవిడ. అలాగే ఆయన విషం తాగి వచ్చాడు. అటువంటి సాహసం చేశాడు, అది ఎవరు చేయలేకపోయారు. భ్రశ్యద్దేవగణాన్, దేవతలందరూ పారిపోతున్నారు భయపడి, విషానికి భయపడి. త్రసన్ మునిగణాన్, భయంకరమైన తపస్సులు చేసినటువంటి మహర్షులు కూడా పరిగెట్టేస్తున్నారు. నశ్యత్ ప్రపంచం లయం, యావత్ ప్రపంచము నశించడానికి సిద్ధంగా ఉంది. అటువంటి స్థితిలో పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో భవాన్,
అవన్నీ చూస్తూ విషం తాగి ప్రపంచ ప్రళయాన్నంతా చూస్తూ నిర్భయంగా నువ్వు ఉండగలిగావు అంటే ఇంతకంటే గొప్ప సాహసం ఎవరైనా ఇస్తారా? కిం భ్రూమస్తవ సాహసం, నీ సాహసాన్ని గురించి ఏం చెప్పమంటావు? కశ్యాస్తి శంభో భవద్ధైర్యం, నీకున్న ధైర్యం ఎవరికైనా ఉందా? ఆత్మనస్థితిర్యం చ అన్యై కథం లభ్యతే, నీ మనస్థితి, నీ ధైర్యం, నీ స్థైర్యం ఎవరికీ రాదయ్యా. ప్రపంచమంతా ప్రళయం అయిపోతూ ఉంటే, అందరూ మునులు సైతం పరిగెట్టేస్తూ ఉంటే, దేవగణాలన్నీ భయపడిపోతూ ఉంటే, ఆ ప్రళయానికి మూలకారకుడవై మృత్యుంజయుడవై నమస్తాం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని అలా ఏకంగా అలా ఉండిపోయేవయ్యా. ఒక్కడివి కేవలహ కైవలహ అనే రూపంలో ఉండిపోతావయ్యా. నిన్ను మించిన దేవుళ్ళు ఎవరు ఉన్నారు అన్నారు. అందుకే మనం కైవల్యం కావాలంటే శివుణ్ణి ప్రార్థించాలమ్మా. అందుకే మనకు గమనించండి, మన ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుణ్ణి ఎక్కడ పెట్టమంటారండి? ఈశాన్యమూల పెట్టమంటారు. ఎందుకు ఈశాన్యమూల? ఈశాన్యం ఎవరు దిక్కు? ఈశ్వరుడు దిక్కు. ఈశ్వరుడు ఏమిస్తాడు? మోక్షాన్ని ఇస్తాడు. మోక్షం రావాలంటే ఏం చేయాలి? ఉన్న బరువులు తగ్గించుకోవాలి. అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. మన వాస్తు అంత గొప్పది, ఆ తత్వం చెప్పాలి. అంతేగాని ఈశాన్యంలో గొడుగట్టావంటే మీ అబ్బాయికి జ్వరం వస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు, పిచ్చి మాటలు చెప్పద్దు. మన ఇంట్లో జరిగే అశుభాలకిను ఈ మూలలకి సంబంధం లేదండి. పిచ్చి మాటలు పోవద్దండి. జనం ఇల్లు కూడా కూలగొట్టేసుకుంటారు, కట్టిన ఇల్లు. అలా ఉండదండి. ఈశాన్యంలో దేవుణ్ణి పెట్టమని. ఎందుకంటే దైవారాధన చేసేటప్పుడు నీకు ఇతర విషయాలేవి మనస్సులోకి రాకూడదు, అంతే కదా. రాకూడదంటే ఏం చేయాలి? అక్కడ 4 వస్తువులు ఉన్నాక ఏదో వస్తువు వస్తుందో రాదా? అక్కడ నువ్వు ధాన్యం బస్తా పెట్టావనుకో ఈశాన్యంలో, ఎలకలు వచ్చి పటపట 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 కొరుతుంది. నువ్వేం చేస్తావు? పటపట్ నమశివాయ, పటపట్ నమశివాయ, పటపట్ నమశివాయ, పటపట మిగిలింది శివుడు పోయాడు. అందుకని ధాన్యం బస్తాలు పెట్టద్దన్నారు. లేదు డబ్బులుండే బీరువా పెట్టావనుకో, ఆడది జపం చేసుకుంటూ ఉంటుంది అనుకో, మగాడు వచ్చి బీరువా తెస్తాడు, పెద్ద చప్పుడు చేస్తాడు. ఏంటంటే పేపర్ బిల్లు వచ్చింది 210 రూపాయలు ఇవ్వద్దా అంటాడు. పేపర్ బిల్లు కోసం బీరువా తెస్తాడు. ఇప్పుడు జపం పాడైంది. అక్కడ ఏదన్నా ఉంటే జపం పాడవుతుంది. అందుకని ఈశాన్యంలో బీరువాలు పెట్టద్దు, ధాన్యం బస్తాలు పెట్టద్దు, బరువైన సూట్ కేసులు పెట్టద్దు. కేవలం దేవుడు పీఠం ఒక్కటే పెట్టాలి. మనం ఒక్కళ్ళమే కూర్చోవాలి. భార్య భర్త కూడా పక్కన ఉండొద్దండి, ఒక్కరే ఉండాలి. ఏదైనా వ్రతం చేస్తే పరిస్థితి వేరు, కానీ జపం చేస్తున్నామంటే భార్య కూడా భర్త కూడా పక్కన ఉండొద్దండి. వాళ్ళు లేని సమయంలోనే చేసుకోవాలి. ఇంటి బాధ్యతలు అయిపోయాక చేసుకోవాలి. ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, 6 చెయ్యాలి 7 చెయ్యాలని పెట్టుకోకండి, చేదస్తాం తెమలది అది. ఈ మొగాడు ఇంటికి వెళ్ళిపోతే, పిల్లలు కూడా బడికి వెళ్ళిపోతే మనకి బోర్డు సమయం దొరుకుతుంది. శుభ్రంగా 9 కూర్చోండి, 10 వరకు చేసుకోండి. మీకు ఏమన్నా అశుభం జరిగితే నాది పూచి నా పాపను నాకు అప్పగించండి, హాయిగా చేసుకోండి, జపం సుఖంగా చేసుకోండి. ఇప్పుడే చేయాలి అప్పుడే చేయాలి కాదండి, ఎప్పుడు మనస్సు లగ్నమైతే అప్పుడు చేయాలి. ఆ మనస్సు లగ్నమయ్యే సమయం ఎవరికి వారికే తెలుసు, ఎవరికి వారికే తెలుసు. బోళ్ళు పనులు ఉంటే మనస్సు ఎలా లగ్నం అవుతుందండి? మీరు అక్కడ కూర్చుంటారు, ఈయన ఎవడో కాఫీ అడుగుతాడు, ఇక్కడ పిల్లాడేమో నా పుస్తకం పోయింది అంటాడు. ఏం చేయాలి ఇక్కడ? వాళ్ళు ఏదో పంపే చోటకి వాళ్ళకి అక్కడికి పంపేసి మనం దేవుడి దగ్గర కూర్చుని అక్కడ ఏ సామాన్లు లేకుండా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. అక్కడ మళ్ళీ సెల్ ఫోన్ పెట్టామనుకో, ఎవడో మోగిస్తాడు ఇక్కడ ఫోన్, ఇక్కడ బాగున్నావా అంటాడు, ఇక్కడ అయిపోయింది, జపం పోయింది. అందుకే జపం చేసామంటే ఫోన్ కట్టేయాలి. ఇంత నిశ్శబ్దంగా ఉంటేనే అది నడుస్తుంది. అందుకని శివుని యొక్క ఆరాధనకి సంబంధించి ఇంకొక ముఖ్యమైన మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. అంబుధి మూలు గంగ శిరమందున దాల్చిన నీకు మానవులు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవు చుచరింతువంట. అంబుధి మూలు గంగ శిరమందున దాల్చిన నీకు మానవులు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవు చుచరింతువంట. జ్ఞానాంబుధి ఎందు మున్కలిడు ఆత్మ వివేకము కల్గనిమ్మ. ఈ తుంబ వదల్పుమా, ఈ తుంబ వదల్పుమా, శుతులు దోసెడు నీళ్లు విదల్పకుండగన్. శివుడికి అభిషేకం చేస్తున్నామంటే మనమే చేయక్కల్లా, అర్చకుల వారు చేస్తుంటే మనం చూడొచ్చు. కానీ రావలసిన ఆలోచన ఏమిటంటే, నాకు ఒకసారి శివుడికి అభిషేకం చేస్తుంటే వచ్చింది ఆలోచన, సముద్రం లాంటి గంగను నేను ఎత్తి మీద పెట్టుకున్నావు కదా, మళ్ళీ నేను పోసే చెంబుడు నీళ్ళ కోసం చూస్తావేమిటా అనిపించింది నాకు.
ఆయన నెత్తి మీద గంగ లేదా మనం ఏమిటంటే పోసేది ఇక్కడ. గంగానది నెత్తి మీద ఉన్నవాడికి అభిషేకం చేస్తున్నామంటే జ్ఞానమా అజ్ఞానమా? కానీ మనకంటూ ఏదో చెయ్యాలని ఉంటుంది, భగవంతుడికి ఏదో ఇవ్వాలని ఉంటుంది. పైగా దేవతల సిద్ధాంతం ఏంటో తెలుసా? ఏదో ఇస్తే కానీ మనకు కూడా ఏది ఇవ్వకూడదు, అదొకటి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఏమీ ఇవ్వకుండా భగవంతుడు మనకిస్తే మన మీద పక్షపాతంతో ఇచ్చినట్టు లెక్క, అంతే కదా. ఏదో మన దగ్గర తమలపాకు ఇచ్చుకుని మనకు తాటాకు ఇచ్చాడు అనుకోండి, నువ్వు అంత పెద్ద తాటాకు ఎందుకు ఇచ్చావు అంటే నాకు తమలపాకు ఇచ్చాడు కదా అని చెప్పొచ్చు. ఆయన మళ్ళీ దేవలోకంలో చెప్పుకోవాలి కదా, వాడుకున్నదేదో వాడు ఇచ్చాడు, నాకున్నదేదో నేను ఇచ్చా అని చెబుతాడు శివుడు. మనకున్నది ఎంత? 10 రూపాయలు. ఆయనకున్నది ఎంత? కైలాస పర్వతం మొత్తం ఇచ్చేస్తాడు మనకి. మొత్తం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టించు. అంతే. భగవంతుడు ఎప్పుడు యథాశక్తిగా మనం దక్షిణ వేస్తే ఆయన యథాశక్తిగా ఇస్తాడు. మన యథాశక్తి 5 రూపాయలండి, ఆయన యథాశక్తి 5 కోట్ల 500 కోట్ల ఎవరు చెప్తారండి? ఎంతైనా ఇస్తాడు, కానీ మనం ఇవ్వాలి ఏదో ఒకటి. అందుకే దేవాలయానికి వెళితే దక్షిణ వేయకుండా బయటికి వెళ్ళొద్దని చెప్పారు. ఖచ్చితంగా పళ్ళెంలో దక్షిణ వేయాల్సిందే. నీ శక్తి ఎంత ఉంటే అంత. దానికి 10,000 వేసేవాడు 10,000 ఎవడెత్తాడులా వెయ్యడు. ఇక్కడ 1000 వేసేవాడు 1000 వేయాలి, 10 రూపాయలు వేసేవాడు 10 రూపాయలు వేయాలి, కానీ వెయ్యకుండా వెళ్ళకూడదు. అది తప్పది. ఎందుకని భగవంతుడికి ఏదో ఒకటి చిన్నదైనా మన శక్తి కొద్దీ ఆ త్యాగభావం అనేది అలవాటు అవ్వాలి. అంతేగాని దేవాలయాలతో వ్యాపారం చేద్దామని కాదు, అక్కడ త్యాగభావం అలవాటు అవ్వాలి. అలాగా నీకు ఇస్తున్నావయ్యా, నీకు చెంబుడు నీళ్ళు దేనికి ఇక్కడ అంచేత నీ అభిషేక ఫలంగా జ్ఞానాంబుధి యందు మున్కలిడు ఆత్మవివేకము కలగనిమ్మ. జ్ఞానం అనే సాగరంలో స్నానం చేసే అవకాశం నాకు కల్పించు తండ్రి. ఇక ఈ పెద్ద కొడుకు అనేవాడికి ఈ తిలోదకాలు విడిచిపెట్టే అవకాశం ఈ జన్మకే, మళ్ళీ జన్మకి ఉండద్దు. జన్మ రాహిత్యం మాత్రమే మనం కోరుకోవలసింది. ఆ భవసాగరాన్ని దాటాలి అంటే మళ్ళీ ఆంజనేయ స్వామిని ఆదర్శంగా మనం తీసుకోవాలి జాగ్రత్తగా. ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ వేరుగా ఉంటుంది. మీరు రామాలయం కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళండి, అక్కడ ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడు? దండం పెడుతూ భక్తులకు పెడుతున్నాడో భగవంతుడికి పెడుతున్నాడో తెలియదు, ఇలా పెడుతూ ఉంటాడు. గరుత్మంతుడు ఒకడు, ఆంజనేయ స్వామి ఒకడు. మన దేవాలయాల్లో విచిత్రంగా ఉంటారు ఇలా దండం పెడుతూ. అందుకే నాకు ఆ దండం పెడుతున్న ఆంజనేయ స్వామిని చూస్తే ఓసారి అనిపించింది, మా చేతులు జోడింపక ఏ చేతులు ముడిచెదీవు. మేము ఇంకా వచ్చి నీ దగ్గరికి దండం పెట్టకుండా నువ్వు దండం పెట్టేస్తున్నావయ్యా బాబు, మాకు సిగ్గైపోతుంది ఇక్కడ. మరి విగ్రహం కదా ఆయన దండం పెడుతూ ఉంటాడు. అందుకే నేను ఇలా లోపలికి వెళ్ళి ఆయనకి దండం పెట్టకుండా ఆయన పెట్టేస్తుంటే నేను అవధానిని కవిని కాబట్టి నాకు ఆశువుగా ఈ పద్యం వచ్చింది. మా చేతులు జోడింపక ఏ చేతులు ముడిచెదీవు, ఏ దైవమవో నీవు నే దైవమవో, ఆ చారిత్రక పయోధిని మోచేతి మీద దాటితివి, మోచేతి మీద దాటితివి, ఆ చారిత్రక పయోధిని అంజని తనయా. ఊళ్ళో సులభంగా ఏదైనా బోధ దాటితే కాలువ దాటితే మోచేతి మీద దాటేసాడు అంటాడు. అంటే ఈత కొట్టాడు, అది మోచేయి ఇలా ఇలా అనుకుంటూ దాటేసాడు, మోచేతి మీద దాటేసాడు, వాడికి అది కష్టం ఏమిటి అంటారు. అలాగే అనంతమైన సాగరాన్ని మోచేతి మీద దాటిన మహానుభావుడు ఆయన. అందుకని ఆయన దగ్గరికి వెళితే మనకు ఎంత అవకాశం అంటే మనకంటే ముందే ఆయనే నమస్కారం చేస్తాడు. విష్ణు ఆలయంలో ఇలా ఎప్పుడు విగ్రహం ఇలా దండం పెడుతూ ఉంటుంది. అంటే నువ్వు రావడం నేను నిన్ను గౌరవిస్తున్నాను రా అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి మన ఆచారాన్ని. ఎవరితోనైనా మనం చెయ్యి కలుపుతున్నాము అంటే నువ్వు జీవుడివే నేను జీవుడివే అంటున్నావు. ఎవరికైనా నమస్కారం చేస్తున్నావంటే నువ్వు దేవుడివి అంటున్నావమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. అంత తేడా ఉంది. చెయ్యి కలపద్దు, చెయ్యి కలపద్దు ఎప్పుడూ కూడా. ఆడవాళ్ళు ఆడవాళ్లతో కూడా, మగవాళ్ళు మగవాళ్లతో కూడా చెయ్యి కలపకూడదు. అది పరమదరిద్రపు ఆచారం, అది విదేశీ ఆచారం. మన ఆచారం ఎప్పుడు మనకంటే పెద్దవాళ్ళు అయితే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం, మనకంటే చిన్నవాళ్ళైతే ఆశీర్వదిస్తాం, మనతో సమానమైన వాళ్ళైతే ఓ చెయ్యి ఎత్తి బాగున్నావా అంట చిరునవ్వు చాలు, చెయ్యి కలపకూడదు. చెయ్యి కలుపుతున్నావు అంటే నువ్వు నేను సమానమే, జీవుడు ఇద్దరం జీవుళ్ళమే అంటున్నావు. దండం పెడుతున్నావు అంటే తత్వమసి, నువ్వు దేవుడివి, నీకు నేను నమస్కారం చేస్తున్నా. ఆయన చేస్తాడు, మనము దేవుడే, అర్థమైపోయింది అక్కడ. అంత గొప్ప సంస్కారం భారత. పైగా నమః నమస్కారం కదా, నమః ఆ శబ్దాన్ని తిరగేయండి, మనః. ఇటు తిరగేస్తే నమః, ఇటు తిరగేస్తే మనః. మనస్సు పెట్టి చేసేదే నమస్కారం. వంకర నమస్కారం పెడితే కుదరదు ఇక్కడ. మనః తిరగేస్తే నమః, నమః తిరగేస్తే మనః. 2 సంస్కృతంలో ఒకటే లింగం, ఒకటే రూపనిష్పత్తి. ఆ మనఃపూర్వకంగా చెయ్యాలి నమస్కారం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. రామ సంబంధమైన క్షేత్రం అనగానే రాష్ట్రం విడిపోయినప్పుడు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి.
మనం ఖచ్చితంగా వెళ్ళి రామనవమి నాడు దర్శించుకోవలసింది ఒంటిమిట్ట క్షేత్రం అమ్మ. ఒంటిమిట్ట వెళ్ళాలి మనం. ఎందుకంటే మనం విడిపోయిన తర్వాత మనకి రాముడు ఎవరు అంటే ఒంటిమిట్ట రాముడు అని చెప్పారు. అక్కడే రామకళ్యాణం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి అక్కడికే వెళ్ళి ముత్యాల తలంబరాలు పట్టుకెడతారు. తెలంగాణ ముఖ్యమంత్రి భద్రాచలానికి వెడతారు. మనం ఇందులో స్వార్థంతో నేను అండల్లా, కానీ ఆంధ్రులందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలకే ప్రాధాన్యం ఇవ్వాలి ఖచ్చితంగా. ముందు మీ ఊళ్ళో ఉండే ఆలయం, మీ ఊళ్ళోనే రామాలయం ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కల, ఇక్కడ చాలు. లేదు, ఒంటిమిట్ట వెళ్ళాలి. ఒంటిమిట్ట ప్రత్యేకత ఏమిటో తెలుసా? హనుమంతుడికి సంబంధించిన ప్రత్యేకతే. రామాలయంలో ఎక్కడైనా హనుమంతుడి విగ్రహం లేని రామాలయం చూశారా మీరు? ఉండదు. రాముడు అంటే ఒక్కడు ఉండడో, పక్కన లక్ష్మణుడు ఉండాలి, సీత ఉండాలి, కింద హనుమంతుడు. పెద్ద సెట్టింగ్ ఇది. రామ పట్టాభిషేకం లేనిదే రాముడు ఉండడు. అదే కృష్ణుడు అనుకోండి, మొరలు వాయించుకుంటూ ఒక్కడే ఉంటాడు. ఆయనకి 16,000 మంది చోటు పట్టదు, ఒక్కడే ఉంటాడు. రాముడు అలా కాదు. మా సీత ఏదని అడుగుతాడు, పక్కన లక్ష్మణుడు ఏడాడు, ఆంజనేయుడు లేకపోతే నేను ఉండను అంటాడు. కానీ ఒంటిమిట్ట ఆలయంలో ప్రత్యేకత, హనుమంతుడు ఉండడు, రాముడు లక్ష్మణుడు సీత మాత్రమే ఉంటారు. అక్కడ అలాగే వెలిశారు. ఎందుకో తెలుసా? హనుమంతుని హృదయములో యనవంశోత్తముడు నుండుట ఎప్పుడున్నయది. హనుమంతుని హృదయములో యనవంశోత్తముడు నుండుట ఎప్పుడున్నయది. కనుడు ఒంటిమిట్ట ఘనతను, కనుడు ఒంటిమిట్ట ఘనతను, హనుమంతుడే రామ హృదయమందున నుండెన్. నేను అక్కడికి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం ఒంటిమిట్ట దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకులు నన్ను అడిగారు, అయ్యా మీరు అవధాని గారు కదా, కవి కదా, మాకు ఇక్కడ ఒక సందేహం అండి, ఇక్కడ హనుమంతుడు లేడు, ముగ్గురే ఉన్నారు అంటే. అదేమిటండి, ఎప్పుడూ రాముడు హనుమంతుడు హృదయంలో రాముడు ఉంటాడు కదా, మీ ఆలయం గొప్పది, రాముడు హృదయంలోనే హనుమంతుడు లీనమైపోయాడు కాబట్టే ప్రత్యేకంగా లేడు అన్నారు. ఇక్కడ ఎప్పుడైనా జీవుడు దేవుళ్ళో లీనమవుతాడు ఖచ్చితంగా. రామాయణ కథ కోసం కిందికి దిగి వచ్చిన హనుమంతుడు మళ్ళీ ఎవరిలో లీనమవుతాడు? తన పూర్వరూపమైన శివుడిలో లీనమవుతాడు ఖచ్చితంగా. శివుడు రాముడు అంటే భేదం లేదు కాబట్టి రాముడిలో లీనమైపోయాడు. అందుకే ఒంటిమిట్ట క్షేత్రం యొక్క ఘనత ఏమిటంటే, ఎక్కడైనా హనుమంతుడు హృదయంలో రాముడు ఉండడం మనం చూస్తాం, కానీ ఇక్కడ రాముడు హృదయంలోనే హనుమంతుడు లీనమైపోయాడయ్యా. అందుకని విగ్రహం ప్రత్యేకంగా లేకపోవడం వల్ల నష్టమేమీ లేదు. అది ఒంటిమిట్ట ఏకశిల అంటారు దాన్ని ప్రత్యేకంగా. అలాగే ఏకాంతమే మోక్షాన్ని ఇస్తుంది చివరికి. అందుకని మనం ఎప్పుడు రామనవమి నాడు ఒంటిమిట్ట వెళ్ళాలి. పైగా మనకు ఒక అవకాశం ఉంది, భద్రాచలం వెళ్ళినా కూడా ఒంటిమిట్ట వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణం రామనవమి నాడు జరుగుతుంది. ఒంటిమిట్టలో తర్వాత వచ్చే ఏకాదశి ఏదో ఉంది, అప్పుడు జరుగుతుంది, పూర్ణిమ, అప్పుడు చేస్తారు. తేడా కూడా ఉంది. అందుకని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒంటిమిట్టకి వెళ్ళి రాముడిని సేవించాలి. వారు ఏదో చెప్పమండం వల్ల నేను చెప్పట్లా, నాకు ఉన్న విషయాలు నిక్కచ్చిగా మాట్లాడడం అలవాటు. అన్ని విధాల ఆంధ్రులు పౌరుషంతో ఉండాలి, ఆత్మాభిమానంతో ఉండాలి. ఆంధ్ర జాతికి తిరిగి ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని కలిగించాలని ఈ శివాంజనేయులిద్దరిని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.